శివాయ నమః శివాయ శివాయ నమః 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 శివాయ ఓం నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ శివాయ నమః 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 శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః శివాయ శివాయ నమః నమః శివాయ నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ శివాయ నమః 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 శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః 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 నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ శివాయ నమః నమః శివాయ నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ 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 శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః 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 శివాయ శివాయ నమః
శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ శివాయ నమః 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 నమ శివాయ శివాయ నమః నమ శివాయ శివాయ నమః నమ శివాయ నమ శివాయ శివాయ నమః నమ శివాయ నమః శివాయ నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః 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 శివాయ శివాయ నమః శివాయ 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 నమః శివాయ నమః శివాయ నమః శివాయ శివాయ నమః శివాయ శివాయ నమః నమ శివాయ శివాయ నమః నమ శివాయ శివాయ నమః 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 నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమ శివాయ శివాయ నమః నమ శివాయ నమః రామలింగేశ్వర స్వామి 1100 సంవత్సరాల చిల్లరలో కాకతీయ సామ్రాజ్య రుద్రదేవ మహారాజు కాలంలో ప్రతిష్ఠింపబడి మన ప్రాంతాన్నంతా కూడా ఏలుతూ సస్యశ్యామలంగా ఉంచుతూ भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासै रोग हरे सब पीरा निरंतर हनुमत पीरा संकट से हनुमान छुड़ावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम राजा राम 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 శాంతి వర్ధిల్లుగాక పూర్ణాయురారోగ్యములు గల్గి జనులందు సంతత హరిభక్తి కరమలరారుగాక భావి మంగళదాజియై బరగుగాక సౌఖ్యయుతమైన బ్రతుకులు సాగుగాక రాధికానాథని అనుగ్రహము వలన పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ రుక్మిణీ పాండురంగ భగవానికి రామలింగేశ్వర భగవానికి పార్వతీ మాతాకి దక్షభాగే వహంతం నాగం పాశంచకంఠాం ప్రళయవతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ రామలింగేశ్వర స్వామి భక్తుల యొక్క కోరికలను నెరవేరుస్తూ స్థానికమైనటువంటి బెక్కంటి శ్రీ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో నిలవై ఉన్నాడు. అటువంటి రామలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని భక్తజనులంతా కూడా ప్రతి పౌర్ణిమకు కూడా ఈ గిరి ప్రదక్షిణం అనేటువంటి విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ గిరి ప్రదక్షిణ ద్వారా గుట్టనే శివలింగంగా భావించి, మొత్తం ఈ గుట్ట ఏదైతే ఉందో అది శివస్వరూపంగా భావించి ఆ శివుని యొక్క చుట్టూ కూడా ప్రదక్షిణం చేయడమే ఈ గిరి ప్రదక్షిణ భాగం. తర్వాత ఈ మాఘశుద్ధ పూర్ణిమ నుండి ఇది ప్రారంభించడం జరిగింది. ఇది 3వ నెల కనుక అటువంటి ఆ రామలింగేశ్వర స్వామి మన గిరి ప్రదక్షిణాన్ని స్వీకరించి మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుతున్నాం. రామలింగేశ్వర భగవానికి మన అయ్యగారు ఇప్పటికి 3 నెలలు అవుతుంది. మూడో పౌర్ణిమ. చాలా మంది, మేము 3 సార్లు వచ్చాము, చాలా మంది వస్తున్నాము. ఫస్ట్ నెల నుంచి ఇప్పటికి చాలా మంది పెరిగినారు. చాలా బాగా అనిపిస్తుంది ఈ పౌర్ణమికి గిరి ప్రదక్షిణ. చాలా సంతోషం. అయ్యగారు శతకోటి నమస్కారాలు. శివునికి శతకోటి నమస్కారాలు. స్వామివారి యొక్క ప్రోద్బలంతో ఆయన యొక్క ఇచ్చిన వాక్కు రోజు రోజుకు పెరిగిపోతుంది. యొక్క గిరి ప్రదక్షిణ చాలా ఆనందంగా అనిపిస్తుంది. మాకెంతో అసలు తెలుగు ప్రపంచం రావాలని ఎంతో కుతూహలంతో మేము బయలుదేరి వచ్చినాము. పోయినసారి వచ్చినాము, ఈసారి వచ్చినాము, ఇది 3వసారి. ఇంకా రావాలని కూడా కోరుకుంటున్నాము. ఎన్ని పనులు ఉన్నా సరే దానికి అడ్డు తొలగకుండా అవన్నీ పక్కన పెట్టేసి బెక్కల రామలింగేశ్వర స్వామి దగ్గరికి కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. భక్తికి సమకూర్చేది ఉద్దేశంతో సంకల్పించరు. చాలా మంచి సంతోషం. ఈ గిరి ప్రదక్షిణ వల్ల తెలిసి మేము కడప నుంచి వచ్చి గిరి ప్రదక్షిణ చేసి పోతున్నాం. శివాయ. కొన్ని ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి శ్రీ బెక్కల్ రామలింగేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో మరి మాకు తెలిసినటువంటి పండితులు ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో ఇది 3వసారి గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ప్రసిద్ధమైనటువంటి ఆలయాల్లో ఇది కూడా ఒక ప్రసిద్ధమైనటువంటి ఆలయం. మరి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయితే ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా మరి అలాంటిది చేస్తే బాగుంటుందని సంకల్పించి ప్రారంభించారు. ఇది 3వసారి. చాలా అద్భుతంగా కొనసాగుతుంది. నేను పాల్గొనడం ఇది 2వసారి. మొదటి కంటే 2వసారి చాలా బాగా వచ్చారు. 2వసారి కంటే ఇప్పుడు చాలా బాగా వచ్చారు. మరి భవిష్యత్తులో కూడా ఇంకా భక్తజనులు అందరూ కూడా శివుని ఆశీస్సులు అందరికీ చేరాలని, ఆజ్ఞ అందరికీ చేరాలని, ఇంకా భవిష్యత్తులో ఎక్కువ మొత్తంలో పాల్గొని ఈ గిరి ప్రదక్షిణను చాలా పెద్ద మొత్తంలో విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద భగవంతుడు సంకల్పించడంతో చేయిస్తుంది. కాబట్టి అందరికీ మరొకసారి ఓం నమః శివాయ. భగవానికి రామలింగేశ్వర భగవానికి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ జరుగుతుందని తెలిసినప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అంత దూరం పోలేము కాబట్టి అరుణాచలం దేవుడు కానీ, వెంకటేశ్వర దేవుడు కానీ అందరూ అన్ని దేవతలు, 3 దేవతలు ఇక్కడనే ఉన్నట్టు భావిస్తూ మేము గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. రాను ఇంకా ప్రజలు, భక్తులు ఎక్కువ రావాలని కోరుతున్నాము. భగవంతుడు ఎక్కడో లేడు, మన ఎందే ఉన్నాడు, మన లోపలనే ఉన్నాడు అని భావిస్తూ మన లోపల ఉంటేనే మనం మాట్లాడుతున్నాం అనేది భక్తులు తెలుసుకోవాలి. మీరు పోయిన భక్తులు పక్కబండి కానీ ఇంకా చుట్టాలకు కానీ ఈ విధంగా ఉన్నదని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఇంకెక్కువ పాల్గొనాలని ఆ దేవుని ద్వారా దేవుడు కూడా మీకు అన్ని విధాల కోరికలు ఇస్తాడు. కాబట్టి మీరు అందరూ కంపల్సరీ రావాలని కోరుతూ జై రామలింగేశ్వర స్వామి భగవానికి. గిరి ప్రదక్షిణ అనేది ఇది 3వ నెల. ప్రతి నెల పౌర్ణమికి ఇటు రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ ఉంటుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఇంకా పాల్గొని ఇటు సనాతన ధర్మాన్ని కాపాడవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. బెక్కల్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు పౌర్ణమి రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శివప్పతో పాటు ఆంజనేయ శర్మ గారు కూడా పాల్గొని భక్తులకు మార్గనిర్దేశం చేశారు. ఈ గజిబిజిగా ఉన్నటువంటి ఈ కాలంలో ఈ భక్తి పారవస్యంతో ఒకరోజు పౌర్ణమి రోజు భక్తి శ్రద్ధలతో గుడి వద్ద గడపడం చాలా ఆనందంగా ఉందన్నట్టు భక్తులు
చెప్తున్నారు. ఇలాంటి కార్యక్రమం మంచి కార్యక్రమం చేపట్టినటువంటి ఈ ఆలయ అర్చకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజు 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ గిరి ప్రదక్షిణకు ఎక్కువ మంది భక్తులు హాజరు కావాలని ఆలయ వర్గాలు కోరుతున్నాయి. ఇటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ శివనామ స్మరణ చేస్తూ గుడి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసినటువంటి భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో నడుస్తుంది. కావున చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చే పౌర్ణమికి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.